పీపీపీకి ప్రైవేటీకరణకు చాలా తేడా ఉంది. మేం వైద్య కళాశాలలను పీపీపీలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధానంలో విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు. కొత్త వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఇది. చేస్తున్న ప్రచారానికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు ఏమాత్రం పొంతం లేకుండా పోయింది. విద్యార్థులకు నష్టం ఉండదంటూనే ప్రైవేటు వైద్య కళాశాలల్లో మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు చంద్రబాబు. తద్వారా అస్మదీయుల ఆదాయం పెంపునకు ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్లకు గండి కొట్టి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సాధించిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10ని పీపీపీ పేరిట ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెడుతోంది. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలపై కూటమి సర్కార్కి ఏమాత్రమూ అజమాయిషీ లేకుండా ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. ఆల్ ఇండియా కోటా విధానానికి స్వస్తి పలకడం ద్వారా కళాశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ అనుమాత్రం కూడా ఉండబోదని బాబు సర్కార్ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా కారు చౌకగా కళాశాలల్ని కైవసం చేసుకునే వ్యక్తులు వైద్య విద్యా రంగంలోనూ కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వీలుగా ప్రభుత్వ కోటాలోని 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలల్లో 15% ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. పీపీపీకి ఇస్తున్న 10 వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ కళాశాలలు 100% ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీలోనే నడుస్తాయనే విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఆల్ ఇండియా కోటా ఎత్తివేయడం వల్ల మన విద్యార్థులు ఒక్కో కళాశాలలో 11 చొప్పున కన్వీనర్ కోటా సీట్లను నష్టపోనున్నారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. వీటిలో 15% అంటే 22 సీట్లు ఆల్ ఇండియా కోటాకు, మిగిలిన 128 సీట్లలో 64 రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాకు, 45 సెల్ఫ్ ఫైనాన్స్, 19 ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఆల్ ఇండియా, రాష్ట్ర కన్వీనర్ కోటా కలిపి 86 సీట్లు ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లకు 15,000 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఆల్ ఇండియా కోటా రద్దు చేసి ప్రైవేటు వైద్య కళాశాలల తరహాలో 150 సీట్లలో సగం కన్వీనర్ కోటాకు, మిగిలిన సగం యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ప్రస్తుత విధానంలో ప్రభుత్వ కోటా కింద 86 సీట్లు కొత్త వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉండగా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడం వల్ల ఒక్కో కళాశాలలో 11 సీట్లకు గండి పడనుంది. 10 వైద్య కళాశాలల్లో 110 సీట్లు యాజమాన్య కోటాకు మళ్లించి విద్యార్థుల నుంచి ఫీజులను ప్రైవేటు వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేసుకోవటానికి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు.